అద్భుతంగా జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమ విశిష్టత గురించి, అలాగే కార్తీక మాస విశిష్టత గురించి ఆధ్యాత్మికవేత్త శ్రీ రాళ్లబండి కవితా ప్రసాద్ గారిని ప్రవచించవలసిందిగా కోరుతున్నాం. అష్టాదశావధాని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ప్రముఖ కవి రాళ్లబండి కవితా ప్రసాద్ గారు భక్తి టీవీ కోటి దీపోత్సవం సుసంపన్నమవుతున్న ఈ శుభ సాయం వేళ సమాపన ప్రవచనోత్సవంతో మనం ఆనందిద్దాం. రాళ్లబండి వారిని స్వాగతిద్దాం. ఒక్కసారి అందరం 3 సార్లు ఓంకారాన్ని చెప్పి సభా కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. నాతో కలిపి మీరు ప్రణవాన్ని ఉచ్చరించడం ద్వారా ఈ శబ్దం కైలాసాన్ని చేరుకుంటుంది. ఓ అశేష భక్త ప్రజానీకానికి నమస్కారం. భారతదేశంలోని అగ్రశ్రేణి రాజనీతిజ్ఞులు, తమిళనాడు ప్రభుత్వ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆధ్యాత్మికజ్ఞులు డాక్టర్ కొణిజేటి రోసయ్య గారికి, వేదికను అలంకరించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారికి, కోటి దీపోత్సవాన్ని ప్రపంచంలోనే ఈ భూమండలంలోనే ఎవరూ నిర్వహించలేనంత అపూర్వంగా నిర్వహించినటువంటి భక్తి టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి దంపతులకు ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఈ వేదికకు మాకు ఎడం వైపు, మీకు కుడివైపున 3 దీపశిఖల్లా కనిపిస్తున్నారు. 3 అగ్నులు, త్రేతాగ్నులు అంటూ ఉంటామే. ఇవాళ కోటి దీప ప్రజ్వలనకు ఆ 3 అగ్నుల యొక్క అనుమతి కోసం మనం అంతా ఎదురు చూస్తున్నాం. గణపతి సచ్చిదానంద స్వామి మహారాజు వారి పాదపద్మాలకు, అభినవ వివేకానందుడిగా ప్రపంచాన్ని మొత్తాన్ని ఉర్రూతొలగిస్తున్న పరిపూర్ణానంద స్వామి మహారాజుకు, పరమహంస పరివ్రాజకాచార్యులకు 3కి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇక ఇటువైపు పక్కన ఒక చరిత్రకు సాక్షిగా, భారతీయ వేద విజ్ఞానానికి సాక్షిగా ఉన్నటువంటి సాక్షాత్ శివస్వరూపులు జయేంద్ర సరస్వతి స్వాములు వారు ఉన్నారు. ఇవాళ ఈ వేదికను చూస్తూ ఉంటే కైలాసంలో శివుడు తన తాండవాన్ని వేదిక మీదకి వచ్చి నృత్యం చేసేట్టుగా ఉంది. ఘన జటలం ధిమింధిమిత కంపనలే ప్రసరించుచుండ, ధిమింధిమిత కంపనలు శివుని యొక్క జటాజుటంలో నిన్న రాత్రి మనం చూసాం. కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే శివుడు సంపూర్ణ తాండవం చేస్తాడని స్కాంద పురాణం చెబుతోంది. ఆ రోజే చంద్రుడు తన యొక్క 16 కళల్ని పెడుతూ ఉంటాడు. నిన్న రాత్రి జరిగినటువంటి శివతాండవాన్ని ముగించుకొని ఇవాళ మన వేదిక మీదకు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఘన జటలం ధిమింధిమిత కంపనలే ప్రసరించుచుండ, ఉద్ఘనతర దృష్టిచాలన విధానములన్ శివభావమాడ. శివుని యొక్క కన్నుల్లో నుంచి వచ్చే శివభావం, శివాభావం అనగా పార్వతీదేవి భావం మొత్తము కూడా ఇక్కడ నాట్యం చేస్తుంటుంది. ఉద్ఘనతర దృష్టిచాలన విధానములన్ శివభావమాడ, ఝంఝణ ఝణ పాదనూపుర సుశబ్దలయాన్విత రీతి తాండవించు నిరత నాట్యమై మహాత్రిపుర సుందరి మీకు ప్రసన్నమయ్యడిన్. ఆ త్రిపుర సుందరి మీకు దీపం రూపంలో ప్రసన్నం కాబోతోంది. ఒక దీపాన్ని వెలిగించడం అంటే ఒక శక్తిని సృష్టించటం. నూనెని సంస్కృతంలో స్నేహము అంటారు. స్నేహము అంటే నూనె అని అర్థం. ప్రాణం లేని మట్టి ప్రతిభ, ప్రాణం లేని నూనె, ప్రాణం లేని ఒత్తి, అగ్ని చేరగానే దేదీప్యమైన కాంతిలాగా మారే ఒక యజ్ఞం. దీపాన్ని వెలిగించడం అంటే ఒక యజ్ఞాన్ని చేసినట్టుగా.
ఇవాళ కోటి దీపాలు వెలిగించిన భక్తి టీవీ కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని అటు నిర్వహించిన వారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా లభిస్తూ ఉంటుంది. ఇవాళ రోజున దీపం అంటే మనకు ఎలక్ట్రిసిటీ మంచిదే, అందులో ఏ విధమైన దోషము లేదు. కానీ ఏ ఇంట్లో అయితే ప్రత్యక్ష అగ్ని ఉంటుందో, అనగా నిరతాగ్నిహోత్రులు కావాలని ఇంట్లో అగ్ని ప్రజ్వలన ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది, పార్వతీదేవి ఉంటుంది, సరస్వతీదేవి ఉంటుంది. ఇవాళ చాలా ఇళ్లలో దీపాలు వెలిగించడం మర్చిపోయాం, సీరియల్ లైటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నాం. అలా కాదు, ఆకాశంలో సూర్యుడి యొక్క దీపాన్ని భగవంతుడు వెలిగించడానికి ముందే మన ఇంట్లో ఉన్నటువంటి దీపం వెలిగించేటటువంటి ఇంట్లో ఆ సూర్యుడంత శక్తి వస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో దీపం యొక్క విశేషం ఏమిటి? ఈ కార్తీక మాసంలో సోమవారం, సోమ అనగానే అందరికీ గుర్తొచ్చేది చంద్రుడు. కానీ మరొక రహస్యార్థం ఉంది. సోమ శబ్దం సా ప్లస్ ఉమా, అంటే ఉమా అంటే పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క వారం, అనగా సోమవారం శివునికి చాలా ఇష్టమైనటువంటిది. కార్తీక సోమవారం మరింత ఇష్టమైంది. ఆకాశంలో చూడండి, చంద్రుడు నిన్న కృత్తికా నక్షత్రం దగ్గర ఉన్నాడు. కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం. 6 నక్షత్రాల యొక్క సమాగమం. 6 నక్షత్రాల సమాగమం యొక్క ఆకర్షణ పరిధిలో చంద్రుడు వచ్చినప్పుడు అమృతం పుడుతూ ఉంటుంది. ఇది చాలా శాస్త్ర విజ్ఞానం, ఇవాళ నాసా పరిశోధకులు కూడా అంగీకరించినటువంటిది. కార్తీక పున్నమి నాడు చంద్రుడిలో అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఆ అమృతాన్ని మనం ఆకర్షించడానికి ఆవు పాలల్లో ఆకర్షిస్తాం, దీపం ద్వారా ఆకర్షిస్తాం, కపిల గోవు ద్వారా ఆకర్షిస్తాం, మహాత్ములైన ఋషుల యొక్క సమీపంలో మనం ఆ అమృతాన్ని ఆకర్షిస్తూ ఉంటాం. ఇవాళ నిత్య జీవితంలో మనం ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం శివుడు, సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మికత, అందరినీ సమైక్యపరిచేది ఆధ్యాత్మికత. ఇవాళ లక్షలాది ప్రజానీకం ఇవాళ ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నారంటే అందరి మనస్సుల్లో కూడా శివుడు 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 శివుడు. ఇలా ఒక్క ఈ ప్రాంగణమే కాదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఒకే విధమైనటువంటి ఏకాగ్రమైన జ్యోతిలా వెలగాలి అని ఇవాళ కార్తీక సోమవారం జ్యోతుల కోసం మనం ఎదురు చూస్తున్నాం. గత 15 రోజులుగా శుక్లపక్షంలో నుంచి చంద్రుడు ఎలా అయితే పెరుగుతూ ఉన్నారో ఇక్కడ ప్రజలు అలా పెరుగుతూ ఉన్నారు. దీపాల సంఖ్య పెరుగుతూ ఉంది, భక్తి భావం పెరుగుతోంది, అతిథులు పెరుగుతున్నారు, ఋషులు పెరుగుతున్నారు, తత్వవేత్తలు పెరుగుతున్నారు, ప్రజలలో జాతీయ భావం పెరుగుతోంది, సమైక్య భావం పెరుగుతోంది. అందరిలో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి చింతన కార్తీక సోమవారంలో, కార్తీక మాసంలో చేస్తున్నటువంటిది. కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ఇక్కడ కాదు వెలుగుతుంది, సాక్షాత్తు శివుని యొక్క కోవెల, శివుని కోవెల కాదు, కైలాస పర్వతం మీద మానస సరోవరంలో కూడా దీపాలు వెలుగుతూ ఉంటూ ఉంటాయి. ఆకాశంలో నక్షత్ర దీపాలు వెలిగించడానికి భగవంతుడు ఎంత కృషి చేస్తాడో ఇంట్లో దీపాలు వెలిగించడం కూడా మీరే అంత కృషి చేయాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు దీపంజ్యోతి పరబ్రహ్మ అంటూ ఉంటాం. పరబ్రహ్మ పదార్థం అంటే 4 తలకాయలున్న బ్రహ్మ కాదు, సర్వవ్యాప్తమైనటువంటిది. మీరు ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుతురు మీ ఇంట్లోనే ఉండదు, అదంతా ప్రవహిస్తూ ఉంటుంది కాంతి రూపంలో. కాంతి ప్రవహించి ప్రవహించి ఉష్ణంగా మారుతూ ఉంటుంది, ఉష్ణం ప్రవహించి ప్రవహించి హవిస్సుగా మారుతుంది, హవిస్సు ప్రవహించి ప్రవహించి అగ్నిముఖంగా దేవతల్ని చేరుకుంటూ ఉంది. ఇవాళ కోటి దీపాల నుంచి కోటి హవిస్సులు వెళ్ళి దేవతలను చేరుకొని శివుని యొక్క ఆశీర్వాదం మొత్తం ఉంటుంది. అద్భుతంగా భక్తి టీవీ వారు ఈనాడు ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పుడు దీన్ని చూస్తున్నటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పాల్గొంటున్న వాళ్ళల్లో ఒకే ఒక్క భావన కలగాలి. కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించిన తర్వాత, దీపానికి నమస్కరించిన తర్వాత స్కాంద పురాణం చెప్తోంది తంత్రశాస్త్రంలో ఆకాశానికి నమస్కరించమన్నాడు. ఈ ఆకాశానికి నమస్కారం చేయడం గగన నమస్కారము అంటారు. మీరు కూడా దీపాన్ని నమస్కరించిన తర్వాత ఆకాశానికి నమస్కరిస్తే ఈ హవిర్ మార్గం ఏదైతే ఉంటుందో, హవిర్భూతంగా వెళుతున్నటువంటి ఏకాగ్ర శక్తి ఏదైతే ఉంటుందో అది పైకి వెళుతూ ఉంటుంది. ఇంకా ఆలస్యం దేనికి, స్వామివారి అనుజ్ఞ కోసం మనం ఎదురు చూద్దాం. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పలేక ఉన్నటువంటి స్వామికి కాస్త సాయం పట్టి మనమందరం కూడా దీపాలు వెలిగిస్తాం. ప్రాణార్తి శమనాయ భవపాశనాశాయ మఖ విదారాయ నమశివాయ.
కాలకూటహరాయ కాలసంహరణాయ మధురిపుఘ్నాయ నమశివాయ అంటూ ఆ శివుణ్ణి హృదయంలోకి ఆహ్వాన చేసి స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం, అనుమతుల కోసం ఎదురు చూస్తూ దీప ప్రకాశనం చేద్దాం. స్వస్తి. ఈనాడు ఈ సభా వేదికపై వేంచేసి ఉన్న పీఠాధిపతుల అనుగ్రహ భాషణం కంటే ముందర తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిని కోటి దీపోత్సవానికి సంబంధించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి గురువందనం. మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారికి గురువందనం. ఉడిపి పరిమారు పీఠాధిపతి శ్రీ విద్యాధీశ్వర స్వామివారికి గురువందనం. కాకినాడ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామివారికి గురువందనం. ఈ కార్యక్రమాన్ని ఇంత శోభాయమానంగా, ఇంత భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసినటువంటి మిత్రులు భక్తి టీవీ చైర్మన్ గారు అయినటువంటి నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి గారు, మరొక మిత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో రవాణా శాఖ మాత్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, ఆహుతుల ఏతించిన పెద్దలకు, పూజ్యులకు, సోదరిమణులకి, సోదరులకు అందరికీ నమస్కారం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం నేను వేదిక ముందున్నటువంటి మీకంటే అధికుణ్ణని కానీ విషయ పరిజ్ఞానం కలిగిన వాడిని కానీ కాదు. ఈ కార్యక్రమాల పట్ల మీలో ఒకడుగా నాకు కూడా ఆసక్తి, శ్రద్ధ ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. ఇందరు మహనీయులు వేదికను అలంకరించి శోభాయమానంగా ఉంటే వారి ముందు నాలాంటి వాడు మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తే హనుమంతుడి ఎదుట కుప్పిగంతులు వేసినట్టుగా ఉంటుంది. అందువల్ల ఇది ప్రసంగం చేసేటువంటి వేదిక కూడా కాదు. మీ అందరితో పాటుగా నాకు కూడా కొన్ని ప్రగాఢమైనటువంటి విశ్వాసాలు ఉన్నటువంటి వాడిని. దాన్ని ఎవరేమనుకున్నప్పటికీ కూడా అది నా వ్యక్తిగతమైనటువంటి భావన. నేను నిర్వహించే బాధ్యతలకు ఈ భావనకు సంబంధం కానీ పోలిక కానీ లేదు. నేను ఒక సాధారణమైనటువంటి పౌరుడుగా ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తిని విషయ పరిజ్ఞానం కలిగినటువంటి పెద్దలు పలు రకాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. మనకు ప్రత్యక్షం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ నాకు అంత పరిజ్ఞానం ఉండి కాదు. నాకు ఒక మూఢనమ్మకం అని చెప్పండి, ఏమన్నా అనండి, నాకు ఒక విశ్వాసం ఉన్నవాడిని. ఒక మానవాతీతమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తిని ఏ పేరుతో పిలుస్తారో కూడా అది చర్చించవలసిన విషయం కూడా కాదు. అలాంటి శక్తి ఈ సృష్టిని, మానవాళి మొత్తాన్ని, అన్ని జీవరాశుల్ని, నదీ నదులని అన్నిటినీ కూడా సృష్టించి నడిపిస్తూ ఉందని గట్టిగా నమ్మేవాడిని నేను. అలాంటి సృష్టిని ఆరాధించే ప్రయత్నం పలు రకాలుగా జరుగుతూ ఉంటాయి. మిత్రులు నరేంద్ర చౌదరి గారు ఈ కోటి దీపాల మహాయజ్ఞం ఒకటి తలపెట్టారు. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నటువంటి వారిని అందరినీ రెండు చేతులు ఎత్తి నమస్కరించి వారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఎవరో చొరవ తీసుకుని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ చొరవే నరేంద్ర చౌదరి గారు తీసుకున్నారు. వారిని అభినందిస్తూ
స్వామీజీసు పైన వేదిక మీద ఉన్నారు. వారందరికీ శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. శ్రీ రోసయ్య గారికి ధన్యవాదాలు. తమిళనాడులో అత్యవసర పని మీద రోసయ్య గారు వెళ్ళవలసి ఉంది. సో వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని సత్కరించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారిని కోరుతున్నాం. తెలుగువారి సామాజిక రాజకీయ రంగ తేజంగా మహాత్మా గాంధీ తత్వాన్ని నరనరాలను జీర్ణించుకున్న ఒక సీనియర్ రాజకీయవేత్తగా టంగుటూరి ప్రకాశం, ఆచార్య ఎన్జి రంగాల అంతేవాసిగా విద్యార్థి దశ నుండే ఒక రాజకీయ చైతన్యంతో, సామాజిక సేవాభావంతో, నాయకత్వ లక్షణాలతో సాగుతున్న సహృదయ సౌజన్యమూర్తి కొణిజేటి రోషయ్య గారికి ఈ భక్తి కోటి దీపోత్సవ వేదికపై నేత్రోత్సవంగా జరుగుతున్న ఆత్మీయ సన్మానోత్సవం. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అన్నారు. రోషయ్య గారు ఇందాక వారి సందేశంలో చెప్పింది కూడా అదే. మనల్ని మనం అర్థం చేసుకోవటం, మానవ జీవిత పరమార్థాన్ని అవగతం చేసుకొని పదుగురికి తోడ్పడేలా మన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవటమే భక్తి అనే సందేశాన్ని ఇచ్చిన రోషయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అందిస్తోంది భక్తి కోటి దీపోత్సవ వేదిక భవ్యమైన వేడుక. ఇది ఆధ్యాత్మిక చరిత్రలో ఒక మహాద్భుత ఘట్టం, ఒక అపూర్వ దృశ్యం. ఇంతమంది పీఠాధిపతులను ఒకే వేదికపై సమీకరించింది భక్తి టీవీ. ఇది భక్తి టీవీ ప్రేక్షకుల కోసమే. ఇక మనం ఎంతోసేపటి నుంచి వేచి ఉన్న సమయం తరువాత కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని భక్తులకు అనుగ్రహ భాషణం చేసి తమ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. నడిచే దైవంగా యావత్ భారతం కాదు ప్రపంచం పూజించుకుంటున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ప్రియ శిష్యులుగా అత్యంత లేతప్రాయంలోని కంచి పీఠాధిపత్యాన్ని వహించి ప్రపంచ పరివ్యాప్తం చేస్తున్న భారతీయ సాంస్కృతిక చైతన్యమూర్తి పూజ్యశ్రీ శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహ భాషణం భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై. యదగ్నేతే శివం రూపం ఏచతే సప్తహేతయః తేన పరిపాహిత్వం ఆర్తాన్వై శరణైషిణ అన్నారు. పంచభూతాల్లో ఒక దేవతామూర్తిగా అగ్నిని మనం కొలుచుకుంటాం. భారతదేశంలోనే కాదు విశ్వవ్యాప్తంగా ఈ ప్రాకృతిక శక్తి అయిన అగ్నిని పూజించటం అది సర్వ మానవాళి ఆచరిస్తున్న సంప్రదాయం. రోజు మనం భుజించే ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఆరోగ్యాన్నిచ్చే దేవుడు అగ్ని. సూర్యుడి తర్వాత అంతటి శక్తి కలిగిన ప్రత్యక్ష దైవం అగ్ని. యజ్ఞ ప్రారంభంలో కానీ, సమాప్తిలో కానీ, అనారోగ్య సమయంలో కానీ, శుభాన్ని ఆశించి కానీ సర్వమంగళకరంగా ప్రార్థన చేస్తూ అన్ని విధాల మంచిదే అని చెప్పింది మహాభారతం. అలాంటి దీపోత్సవ వేదిక పైన కంచి స్వామివారు రోషయ్య గారిని ఆశీర్వదిస్తున్నారు ఆత్మీయ సత్కారంతో. పెద్దలు కొణిజేటి రోషయ్య గారికి లక్షలాది మంది వీక్షకుల పక్షాన ధన్యవాదాలతో భారతదేశ వ్యాప్తంగా ఆదిశంకరుల తేజాన్ని అందరికీ అందచేస్తున్న కంచి స్వామి వారి అనుగ్రహ భాషణం. శాంతరూపిణ శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వ.
ఈ భక్తి టీవీ వాళ్ళు రెండోసారి ఇప్పుడు పిలిపించి ఈ పెద్ద మహాసభలో మాట్లాడడానికి కోసం పిలిపించారు. కొంచెం కాలం ముందర ఒకసారి పిలిపించి అప్పుడు ఒకసారి అయింది, ఇది రెండోసారి. ఇది భక్తి అనగా ఈశ్వర భక్తి, భక్తి మనుష్య భక్తి కాదు. అందువల్ల ఈశ్వర భక్తియే భక్తి. ఆ పేరుతోనే భక్తి టీవీ నడుపుతారు ఈయన.